ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. 4,000 కోట్లు పెడతా ఉన్నారు. అంటే ఇంత గొప్పగా ధనాన్ని పెట్టి ఇంత అద్భుతమైన మొత్తాన్ని పెట్టి 4,000 కోట్లతో ఒక అద్భుతమైన పాఠశాలలు పిల్లలకు కడతానంటా ఉన్నారు. తప్ప ఇది? ఇది తప్పు కాదు వాస్తవానికి తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళ పిల్లలు ఏ ముఖ్యమంత్రి కొడుకైనా, ఏ మంత్రి కొడుకైనా, ఏ ఎంపీ ఎమ్మెల్యే కొడుకైనా వాళ్ళందరూ ఎక్కడ చదువుతారు? ఫారిన్లలో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతారు. మనందరం ఏం మొత్తుకుంటాం? మీ వాళ్ళనేమో ఆడ చదివిపిస్తూ ఉన్నావు, ఈ నాసిరకం గవర్నమెంట్ బళ్ళల్లో మా వాళ్ళని ఎందుకు చదవమంటా ఉన్నామని మనం ప్రశ్నిస్తాం వాస్తవానికి. సో ఆ నాసిరకాన్ని మంచిగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూళ్ళు ఉన్నాయి కదా, ఇవి కడతా ఉన్నారు కదా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టాలి అని యోచన వచ్చి దీనికి ఇన్ని వేల కోట్లని పెడతా ఉన్నారు కదా. ఇప్పుడు యంగ్ ఇండియా స్కూల్ పేరుతోటి ఇన్ని వేల కోట్లు పెట్టి కడతా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు శిథిలావస్థలో పడిపోయి మరుగుదొడ్లు కూడా గతి లేని పాఠశాలల గురించి ఏం చెప్తారు? మరుగుదొడ్లు కూడా గతి లేని పాఠశాలల గురించి ఏం చెప్తావు నువ్వు? ఇప్పటికీ కూడా నేను 10 ఏళ్ళు చదువుకుంటే గవర్నమెంట్ స్కూల్లో ఉంటే నేను వాష్రూమ్స్ లేవు. 10 ఏళ్ళు గోడవతలకు పోయి పోషొచ్చుడే. ఇదే రియాలిటీ. ఇట్లా ఒక మా ఊర్లోనో మా ఊరు బడిలో కాదు, ఆల్మోస్ట్ ఆల్ 90% గవర్నమెంట్ స్కూళ్ళల్లో గింతే ఉంటుంది కథ. అటేటో మన చెట్ల పొదలు చూసుకోవాల్సిందే అంతే. ఇక దీన్ని మార్చాము మనం, దీన్ని మార్చాం. ఇది మారదిగా. ఆల్రెడీ తెగిపోయిన చెప్పులకు కొత్త దానికో దారం ఉన్న గుట్టిపీరా, దానికో పిన్నిస్ బెట్టరా, లేకపోతే ఏదో సెకండ్ హ్యాండ్ చెప్పులను తెచ్చి వాడికి ఎయిరా వాడు దొడుక్కుంటాడంటే అది లేదు, గతి లేదు. నువ్వు గట్టెట్లా వేసుకుంటావు? నీకు గట్లెట్లుంటుంది? నీకు నేను జైపూర్ నుంచి వెళ్ళి మంచి తోలు చెప్పులు తీసుకొస్తా అంటాడు. జైపూర్ నుంచి వెళ్ళి తోలు చెప్పులు తీసుకొస్తాడట 5,000 పెట్టి. అరే 150 రూపాయల చెప్పులకు 20 రూపాయలు పెట్టి దాన్ని కుట్టిమీరా అంటే శాత కాదు. ఇప్పుడు అది నమ్మాలా వద్దా? ఈ కష్టము తీరట్లే. అటు ఆశ చూపించి మబ్బురపరచబడుతుంది, అబ్బురపెట్టబడుతుంది. ఇదే కదా జరిగేది. వాస్తవానికి మీరు చేయండి. ఇప్పుడు 4,000 కోట్లతోటి అద్భుతమైన పనులు చేసి చేయండి, సంతోషమే. దానికంటే మొదలు ఒక 400 కోట్లు పెట్టి ఉన్న స్కూళ్ళను బాగు చేయండి కదా. 400 కోట్లు పెట్టి ఉన్న స్కూళ్ళను బాగు చేయండి కదా. 400 కోట్లు పెట్టి ఉన్న స్కూళ్ళను బాగు చేయండి. ఈ కొత్త 4,000 కోట్లు తెచ్చి మొత్తం ఏదో మార్చేస్తా అని ఇప్పుడు చెప్పడం ఎందుకు? ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఈ 4,000 కోట్లతోటి నువ్వు శంకుస్థాపన ఇవ్వాలి చేస్తే డబ్బులు పెట్టేది ఎప్పుడు? ఆ 4,000 కోట్లు సమకూర్చుకునేది ఎప్పుడు? నువ్వు అవన్నీ కట్టడాలు అయ్యేది ఎప్పుడు? అది కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? అందులోకి పోయేది ఎప్పుడు? ఎప్పుడు చదివేది ఎప్పుడు? ఈ మొత్తం తతంగం, ఈ కథ అంతా ఎప్పుడు జరగాలి? ఎప్పుడు జరగాలి చెప్పుంటే? ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఈ ముచ్చట్లన్నీ అట్లా ఉంటుంది పరిస్థితి. ఉన్నది చేయరా కొడక అంటే సంతోషమే. మీరు ఇంత మంచిగా అద్భుతంగా ఇవాళ విజన్ ఇట్లా ఉన్నదట. ఒకసారి చూడండి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ విధంగా కట్టాలనుకుంటారట. నిజంగా ఇది కడితే మీ ఫోటోలకు దండలేసి మీకు బొట్టు పెట్టి పాలాభిషేకం చేసి రోజుకొక్కసారి ఆ ఫోటోను ముక్కిపోతారు. అటువంటి జనాలు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆశలు కళలు ఉన్నాయి. ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకు మా పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి అని. బట్ డబ్బు లేదు. నువ్వు ఇది ఆ రకమైన సౌలతులు, ఆ వసతులు నువ్వు ప్రభుత్వమే క్రియేట్ చేస్తే అంతకంటే గొప్ప ఇంకోటి ఏముండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు. చేస్తే సంతోషమే. బట్ నేనేమంటా ఉన్నా, దీన్ని కంప్లీట్ చేసి దీన్ని తెర మీదకి తీసుకొచ్చే కంటే ముందు ఆల్రెడీ అష్ట కష్టాలలో, నష్టాలలో, ఇబ్బందులలో ఉన్న పాఠశాలను బాగు చేయాలి కదా. గురుకులాల్లో రబ్బర్ బియ్యం తింటా ఉన్నారు. మనం దాన్ని తీర్చాలి కదా. గతంలో ఎంతమంది పురుగులు వచ్చిన అన్నం తిని చచ్చిపోయినరు. కడుపు నొప్పి లేచి ఒకరు, వాంతులు విరోచనాల ఒకరు, జ్వరం వచ్చి ఒకరు. అంటే మనము ఏదైతే అవసరం ఉందో ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి. గొప్పలకు పోయి నేను గాల్లె మేడలు కడతా, గోడలు కడతా, బంగళాలు కడతా, అద్దాల మేడలు కడతా అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఉన్న భూమి మీద 4 ఇటుకలు పేర్సు, అదేమన్నా ఆవాసం అవుతుంది, ఉన్నోడికి నివాసం అవుతుంది.